హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చేపల పులుసు, చేపల ఫ్రై చేయబోతున్నా. ఫ్రై కోసం సపరేట్గా ఒక గిన్నెలో వేరే తీసుకున్న చేప ముక్కల్ని ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అన్నీ ఒక గిన్నెలనే ఉంచుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కూడా ముక్కల్ని తీసుకోవచ్చు. కాకపోతే కలపడానికి ఇబ్బంది అవుతుంది అనేసి నేను సపరేట్ చేప ముక్కల్ని తీసుకున్నా ఫ్రై కోసం. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసేది మొత్తం నేనైతే చూపించలేదండి, కొద్దిసేపు చూపించిన. నిమ్మలంగా మిక్స్ చేసుకోవాలి కాబట్టి మంచిగా ముక్కలకి మొత్తం పట్టించినాక అవసరమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే బయటనైనా ఉంచుకోవచ్చు అండి, అది మన ఇష్టం. మొత్తం బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రై ముక్కలకి ఇప్పుడే మసాలాలు కూడా పట్టేయాలండి. నెక్స్ట్ మసాలాలు వేసుకోవాలి. ఇందులో గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆవ పొడి, మెంతు పొడి వేసుకోవాలి. ఇవి ఖచ్చితంగా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రై కోసం. మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు. అన్నీ రెడీగా కూర కోసం పక్కన పెట్టుకున్న కావలసిన పదార్థాలన్నీ. ఇది చేపల పులుసు కోసం ఒక ఉల్లిగడ్డని కాల్చుకోవాలి స్టవ్ మీద. పొట్టు ఉండగానే కాల్చుకోవాలి. పులుసు చేయడం కోసం కళాయి పెట్టేసిన 2 పావుల ఆయిల్ వేయాలి. ఇవి 2 kgs అండి చేపలు. ఫ్రై కోసం కొన్ని తీసినాక మిగిలిన 1 kg వరకు అయితే కూర వండుతున్నా. ఉల్లిగడ్డని ఇట్లా కాల్చుకోవాలండి, పొట్టు తీయకుండానే కాల్చుకోవాలి. అట్లా తిప్పాలి అప్పుడప్పుడు, లేకపోతే ఒక సైడ్ ఉంటే మాడిపోతుంది. ఉల్లిగడ్డ పొట్టు అట్లనే ఉంచితే ఉల్లిగడ్డ పైన పొట్టు కాలిపోతే దాన్ని తీసేయచ్చు, ఇంకా అట్లా ఊడిపోతుంది అన్నమాట. తర్వాత ఒక లేయర్ మనం తీసేసి కట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ కాల్చడం అయిపోయింది. కొంచెం మెంతులు వేయాలి తాలింపులో, ఆవాలు, జీలకర్ర కూడా వేయాలి. నెక్స్ట్ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసేయాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఈలోపు ఈ ఉల్లిగడ్డలు మగ్గేలోపు ఆ ఉల్లిగడ్డని మనం పైన పొట్టు తీసేసి నీట్గా కట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఒకవేళ ఇప్పుడే వేసుకోవాలనుకుంటే ఆ ఉల్లిగడ్డలతో పాటు అల్లం వెల్లిపాయలు కూడా వేసి మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. కొంచెం పుదీనా వేసేసిన లాస్ట్లో కొంచెం వేస్తా. ఇట్లా పొట్టు తీసుకోవాలండి, పైన పొట్టు తీసుకోవాలి. ఇప్పుడే కాల్చిన కదా, వేడిగా ఉన్నది. అట్లా 5 లేయర్స్ కాలిన వరకు తీసేసుకొని కట్ చేసుకోవాలి ముక్కలు. మనం కాల్చినాం కాబట్టి కొంచెం మెత్తగా ఉంటుంది, వేడిగా కూడా ఉంటుంది, జారుతూ ఉంటుంది ఉల్లిగడ్డ అనేది. కాలుతుంది కాకపోతే ఉల్లిగడ్డలు మగ్గేలోపు మిక్సీ చేసుకోవాలి కాబట్టి మనకు ఆప్షన్ లేదు, ఏమంటే కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కూరలో అల్లం వెల్లిపాయ పేస్ట్ సరిపోదు అని నేను కొన్ని అల్లం ముక్కలు, వెల్లిపాయ ముక్కలు తీసుకొని ఉల్లిగడ్డలతో పాటు మిక్స్ చేసుకుంటున్నా. మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి, లేకపోతే కింద మాడిపోతుంది. కలుపుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా మిక్సీ జార్లో ఉల్లిగడ్డలు, అల్లం వెల్లిపాయలు వేసి కూరకు సరిపడా మిక్సీ పట్టేసుకున్నా. ఆ గ్రేవీని ఇప్పుడు తాలింపులో వేసేసుకోవాలి. ఉల్లిగడ్డలలో
ఇందులో వేసుకొని కొద్దిసేపు మగ్గియాలండి. మొత్తం చేసేసుకోవాలి. ఇట్లయితే బాగుంటుందండి చేపల పులుసు అన్నది టేస్ట్. మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకోవాలి. అట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే అది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు చింతపులుసుని తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని తాలింపునంతా ఇంకా నెక్స్ట్ అయిందా కాలేదా చూసుకొని ముక్కలు వేసుకోవడమే. ఇంకా ఒకసారి మిక్స్ చేసుకొని చేప ముక్కల్ని అందులో వేసుకుందాం. ఇప్పుడేనండి కడపడం, మళ్ళీ ఇంత కలపడం అంటూ ఉండదు. ఫిష్ని తాలింపులో వేసేసాక అట్లా ఇలాంటి వెడల్పు గిన్నె చేపల గిన్నెలు దొరుకుతాయి కదా, ఇవైతే బాగుంటాయి వండడానికి. ఈ గంట పెట్టి కలిపితే మొత్తం ముక్కలు అనేవి చెదిరిపోతాయి అన్నమాట. అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇంకా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇటు ఫిష్ ఫ్రై కోసం పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకున్న కళాయిలో ఇలానే కదపాలండి గిన్నెని. ఎమ్మటే స్పీడ్ కూడా కలపొద్దు. ఒకసారి కదిపి ఆగి మళ్ళీ కదపాలి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ స్పీడ్గా అట్లా కూడా కదిపినా ముక్క మీద ముక్క వస్తుంది అనమాట. అట్లా స్లోగా కలిపితే అవి కొంచెం కదులుతాయి, మాడకుంటుంటుంది కింద. కొంచెం జాగ్రత్త చేసుకుంటే మంచిగా వస్తుందండి చేపల పులుసు అన్నది. ఫిష్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టినా కదా, కాగిపోయింది. ముక్కల్ని వేసుకోవడమే. కొంచెమేనండి ఆయిల్. ఇప్పుడు ఈ 8 ముక్కల ఫిష్ ముక్కలకి నేను ఇంత ఆయిల్ వేసుకున్నా. ఇంకా మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. కావాలనుకుంటే ఏ వాయి కావాయి కూడా ఆయిల్ వేసుకోవచ్చు సపరేట్గా. చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఆయిల్ వేయగానే వేడి మీద వేసినాం కదా, కొంచెం అతుక్కుంటాయి అన్నమాట. కొంచెం గట్టిగా పట్టుకుంటేనేమో ఇరిగిపోతాయి. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఫిష్ అన్నది. సిమ్ములోనే పెట్టి చేసుకోవాలండి ఫిష్ ఫ్రై. అట్లా అట్లా తిప్పేసుకోవాలి నిమ్మలంగా, లేకపోతే ఇరిగిపోతాయి. ఎంత జాగ్రత్తగా వేసుకుంటే అంత మంచిగా వస్తుందండి. లేకపోతే ఏమంటే ముక్కలు ఇరిగిపోతాయి, అంత బాగోదు. ఈ సిమ్లోనే ఉంచి ఫ్రై ఒకసారి కూరని చూసుకుందాం. అవుతుంది. కొంచెం లైట్గా అటు ఇటు అనాలి గిన్నెని. అట్లా అంటే అవి కదులుతాయి, మాడకుంటూ ఉంటుంది. ఎక్కువ స్పీడ్కి కూడా అనొద్దండి, స్లోగా కొద్దిసేపు అనేసి ఆగి మళ్ళీ కొద్దిసేపు అనాలి. చింతపులుసు ఇప్పుడు పోసేసుకోవాలి. ఇంకా ముక్కలు అన్నవి మగ్గినాయి. సరిపడా చింతపులుసు పోసుకోవాలి. పుల్లగా ఉంటుంది అనేసి నేను ఇంకో కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను. అట్లా లైట్గా అట్లా గంట తీసుకుని అట్లా కలపాలి కూరని. మిగతా కూర లెక్క మటన్ చికెన్ లెక్క కలిపితే ఫిష్ అన్నది మొత్తం ముక్కలన్నీ విరిగిపోతాయి. అవి సరిపోవు అనేసి ఇంకొన్ని వాటర్ పోసేసుకున్నా. ఈ పులుపుకి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి. ఒకవేళ కారం కూడా సరిపోదు అనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు. ఒకసారి లైట్గా కలిపి వేసుకొని మూత పెట్టేసుకుంటే చేపల పులుసు అనేది ఇట్లా రెడీ అవుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్త వేసుకుంటే నిమ్మలంగా చాలా బాగుంటుందండి టేస్ట్ అన్నది. ముక్కలు కూడా ఇరగకుండా మంచిగా వస్తాయి. ఇక్కడ ఫ్రై అవుతుంది. ఒకసారి తిప్పేసుకోవాలి ముక్కల్ని, ఫిష్ ముక్కల్ని. సిమ్ములోనే ఉంచుకొని చేసుకోవాలండి. హైలో అస్సలు పెట్టొద్దు. కొంచెం టైం పడుతుంది ఫ్రై కావడానికి.
సిమ్లో పెట్టి చేసుకుంటేనే మంచిగా కాలుతాయి కూడా, ముక్కలు అన్నవి ఫ్రై అవుతాయి. కూర కూడా అవుతుంది. ఇప్పుడు కొంచెం పుదీనా మిగిలింది వేసుకుంటున్నా. మూత పెట్టేసుకుంటే కూర అవుతుంది. ఇంకా ఫిష్ ఫ్రై అయిపోయిందండి. ఇంకా కూరలో మసాలాలు వేసుకోవాలి. గరం మసాలా, ధనియాల పొడి, ఆవ పొడి, మెంతు పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్ అన్నది. మసాలాలు వేసుకున్నాక లైట్గా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే వాము పొడి కూడా కొంచెం వేసుకోండి. పులుపు మళ్ళీ ఫిష్ కదా, అరగడానికి బాగుంటుంది అన్నమాట. మసాలాలు వేసుకొని లైట్గా కలుపుకొని మూత పెట్టేసుకుంటే కూర అయిపోతుంది. సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫ్రై అయిందండి, ఇంకా తీయడమే. కలుపుకున్న తర్వాత కొత్తిమీర కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. కూరలో ఒక 5 నిమిషాలు ఉంచితే స్టవ్ మీద అయిపోతుంది. కర్రీ అన్నది ఫ్రై అయిపోయింది, తీయడమే. ఇంకా చాలా క్రిస్పీగా బాగా వచ్చినాయండి ఫిష్ ఫ్రై ముక్కలు. కొంచెం టైం పడుతుంది కానీ ఓపికగా చేసుకుంటే చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే ఇలా వస్తాయి ఫైనల్గా. ఈ 4 కూడా వేసి ఇంకా ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది. ఆయిలేనండి, ఇంకా మళ్ళీ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. స్టవ్ మీద ఈ ఫ్రై అనేది అవుతుంది. ఇంకా సిమ్లో పెట్టేసుకుంటే చేపల పులుసు అన్నీ అయినట్టేనండి. ఇంకా చేపల పులుసు కొంచెం లైట్గా కలిపేసుకొని ఇంకా బంద్ చేసుకోవడమే స్టవ్ అన్నది. ఒకసారి కారం, ఉప్పు చూసుకోవాలి సరిపోయినాయా లేదా అన్నది చూసుకొని మళ్ళీ ఒకవేళ తగ్గితే వేసుకోవచ్చు. సాల్ట్ అనేది సరిపోకపోతే ఫ్రై ముక్కల్ని మధ్య మధ్యలో తిప్పేసుకోవాలి. లేకపోతే కిందనే మాడిపోతాయి. ఆ స్కిన్ అన్నది గిన్నెకి అంటుకొని అట్లనే ఉంటుంది. కొంచెం ఓపికతోనే కొంచెం టైం పెట్టి వేసుకుంటే తినేటప్పుడు అంతే టేస్టీగా ఉంటాయండి. చేపల పులుసు అయినా చేపల ఫ్రై అయినా చూడండి ఏ ముక్కకి ఆ ముక్కకి ఎలా వచ్చిందో తీసి చూపిస్తున్నా. ఒక గంట పెట్టి కలపలేదు కాబట్టి ఏ ముక్కకి ఆ ముక్క మంచిగా ఉన్నది. ఇంకొంచెం కావాలండి ఫ్రై అన్నది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. ఇప్పటివరకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. చాలామందికి వచ్చే ఉంటుందండి. ఒకవేళ రానోళ్ళు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. కూర అయినాక కొద్దిసేపడకండి ఇది తినడానికి అక్కడ పెట్టేసుకున్నాము. ఈ ఫ్రై కూడా అయిపోతుంది. ఇంకా ఇది కూడా అయిపోయినట్టే ఫ్రై. చాలా బాగా వచ్చిందండి ఫ్రై పులుసు. తిన్నారన్నమాట మా ఇంట్లో వాళ్ళు, అడిగితే బాగుందని చెప్పారు, అందుకే చెప్తున్నా. ఫ్రై కూడా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.